చూడండి ఇక్కడ ఎక్సర్సైజ్ నేను సాల్వ్ ప్రాబ్లం చెప్పాను లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు ఎక్సర్సైజ్లోని 3Bలో మీకు ప్రాబ్లమ్స్ రామన్ 1లో మీకు స్క్రీన్ మీద బుక్లో చూపించడం జరిగిందండి. అవి 4 వరకు మీరు చేసేస్తారండి ఆ ప్రాబ్లమ్స్ అనేది. ఇంకా 5 ఈ ప్రాబ్లం వచ్చేటికి అంటే ఇది మల్టిప్లికేషనే. ఇక్కడ a² = b² = c² = -1 అని ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ab = -b = -ba = -c అని ఇచ్చారు. ఇది ఎలా చేయాలి ఏంటన్న దాని గురించి ఇది కూడా మీరు కట్టే ప్రాబ్లమే అండి. నేను ఒకసారి మోడల్ చెప్పలేదు కదా అని చెప్తున్నానండి. ఇఫ్ a = I0 0 - I అండి. I అంటే ఇమేజినరీ నెంబర్ అంటే కల్పిత సంఖ్య అండి. b = 0 - 1 1 0 c 0 I 0 అండ్ క్యాపిటల్ I అంటే ఇక్కడ యూనిట్ మ్యాట్రిక్స్ అండి. ఈజ్ ద యూనిట్ మ్యాట్రిక్స్. ఈ I వేరండి, ఇక్కడ I వేరు. క్యాపిటల్ I అంటే యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2 అన్నాడు, అంటే I2. ఇవన్నీ 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి I అనే మ్యాట్రిక్స్ని కూడా మీరు 2/2 తీసుకోవాలి. అంటే I అంటే చేత చూద్దాం సొల్యూషను. ఫస్ట్ దానికి a² ఉంది, b² ఉంది, c² కట్టాలి. ఇవన్నీ కడితే -1 వస్తుందని చూడాలి. ఫస్ట్ దానికి వచ్చేవాడికి a² కట్టామనుకోండి. a² అంటే a × a అండి. a × a అంటే ఏ అంటే ఏమన్నా మనకి I0 0 - I ఇంటూ I0 0 - I అండి. ఇక్కడ మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఒక లైన్లో చేసేస్తున్నాను నేను. మీరు స్టెప్ బై స్టెప్ చేసుకోండి. I × I² ప్లస్ 0 × 0 ప్లస్ వేసి 0 రాస్తున్నాను. ఈ రోని కాలంతో చేస్తున్నాను. తర్వాత ఈ రోతో I × 0 0 ప్లస్ 0 × -I ఉంది కాబట్టి -0 అని రాశాను. -0 అన్న పర్లేదు, +0 అన్న పర్లేదు. తర్వాత ఫస్ట్ రోతో 2 కాలమ్స్ అయిపోయినాయండి. తర్వాత సెకండ్ రోతో ఫస్ట్ కాలం 0 × I 0 -I × 0 -0. తర్వాత 0 × 0 0 అండి. అక్కడ -I × -I ప్లస్ I². దీన్ని మీరు సింప్లిఫై చేస్తే I² 0 0 I² అని వస్తుంది. మీకు I² అంటే -1 అండి. -1 0 0 -1 ఇమేజ్ నెంబర్. I² అంటే -1 అని చెప్పాను, అది -1 అవుతుంది. ఇక్కడ మనం మైనస్ని కామన్ తీసామనుకోండి, -1 మైనస్ కామన్ తీస్తే 1 0 0 1 వస్తుంది. ఇక్కడ -1 0 0 1 అంటే అయ్యండి. ఇక్కడ మీకు కవర్ అవ్వకపోతే ఇక్కడ చూడండి. దట్ ఈక్వల్ టు మైనస్ కామన్ తెస్తే 1 0 0 1 మైనస్ ఇది I అనమాట అండి. యూనిట్ మ్యాట్రిక్స్ I. ఇక్కడ -I అని రాశారు. అది ఫస్ట్ మ్యాట్రిక్స్. మీకు a² కడితే -I వస్తుంది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ 1 అని రాశాను, ఇది I అండి, -I. నెక్స్ట్ దాంట్లో సెకండ్ వన్ b² ఉంది. సేమ్ యాజ్ అండ్ b² అంటే b × b. b × b అంటే b అంటే ఏముంది 0 -1 1 0 0 ఇంటూ అండి -1 1 0. దట్ ఈక్వల్ టు 0 × 0 0 -1 ఇంటూ +1 -1. తర్వాత ఫస్ట్ రోతో సెకండ్ కాలంని 0 -1 × 0 -0 1 × 1 అంటే 1 × 0 0 0 ఇంటూ మనకి 1 అండి +0 1 ఇంటూ -1 -1 0 ఇంటూ 0 +0 అండి. దట్ ఈక్వల్ టు -1 ఇక్కడ 0 0 -1 అని వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ యాజ్ మైనస్ కామన్ తీసామనుకోండి, ఇది కూడా -I అని వస్తుంది. అలాగే అండి c² కట్టినా అంతేనండి. మీరు c² కూడా c × c అని కట్టండి. అది కూడా మీకు ఏమవుతుందంటే అండి సేమ్ వాల్యూ వస్తుంది. c × c అంటే 0 I 0 అండి ఇంటూ 0 I 0. దట్ ఈక్వల్ టు కొంతమంది a² అన్నారు కదండి, దీన్ని తీసుకుని a² చేస్తున్నారు. అది డయాగ్రామ్ మ్యాట్రిక్స్ కట్ అయినప్పుడు అయితే ఓకే అండి. అన్ని మ్యాట్రిక్స్కి అలా చేయకూడదండి. a² అంటే ఏంటి ఏ కట్టాలి.
కొంతమంది ఏ స్క్వేర్ అని అడిగారు కదా అని చెప్పి ఏ స్క్వేర్ ఇలా రాసి మ్యాట్రిక్స్కి ఇక్కడ I 0 0 మైనస్ I ఉంది, దీన్ని ఇలా స్క్వేర్ చేసి చేసేస్తున్నారు. ఇక్కడ అన్ని మ్యాట్రిక్స్కి ఓకే అవుతుంది ఇది. I స్క్వేర్ 0 ప్లస్ I స్క్వేర్ అని చెప్పి ఒక మ్యాట్రిక్స్కి ఓకే అవుతుంది. దీనికి ఓకే అయిందని చెప్పేసి అన్నింటికి మనం అలా చేయనకుండదండి, గుర్తుపెట్టుకోండి. ఇలా రాయకూడదు, ఇది ప్రొసెసర్ కరెక్ట్ కాదు. ఇది దేనికన్నది మీకు నేను థియరం ఒకటి చెప్తాను ప్రాబ్లం, ఆ తర్వాత డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఓల్డ్ అవుతుందని చేస్తామండి. అన్నిటికీ ఓల్డ్ అవ్వదు, డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఓల్డ్ అవుతుందండి. అంచేత అలా చేయకూడదు. C ఇంటూ C ఇలాగే మల్టిప్లై చేయాలండి. 0 ఇంటూ 0 0 ప్లస్ I ఇంటూ I I స్క్వేర్ ప్లస్ I ఇంటూ I స్క్వేర్, ఫస్ట్ అవుతుంది కదండి, సారీ. 0 ఇంటూ I 0 ప్లస్ I ఇంటూ 0 ప్లస్ 0 అని, తర్వాత I ఇంటూ 0 0 ప్లస్ I ఇంటూ 0 0 I ఇంటూ I స్క్వేర్ ప్లస్ 0 అని. మీకు విధంగా I స్క్వేరు 0 0 I స్క్వేర్ వస్తుంది. ఇక్కడ I స్క్వేర్ అంటే -1 కామన్ తీస్తే 1 0 0 1 దట్ ఈక్వల్ టు -I అని. ఈ విధంగా మీరు ఏ స్క్వేర్ కట్టినా బి స్క్వేర్ కట్టినా సి స్క్వేర్ కట్టినా -I వచ్చింది కాబట్టి దేర్ఫోర్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఈక్వల్ టు -I అని రాస్తాం. ఇలా చేయాలండి ప్రాబ్లం ఒకవేళ అడిగితే ఎగ్జామ్లో -I అని ప్రూవ్ చేయమంటే. తర్వాత సెకండ్ వన్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ మీకు I అంటే వాడు ఇవ్వలేదండి. I అంటే ఏమని చెప్పాడు, ఆర్డర్ 2 అని ఇచ్చాడు అంతే అండి. I అంటే మీరు 2/2 మ్యాట్రిక్స్. తర్వాత ఫస్ట్ది కంప్లీట్ చేస్తామండి. ఇక సెకండ్ వన్ AB ఈక్వల్ టు -B ఈక్వల్ టు -C అని ఉంది. మామూలుగా AB ఫైండ్ అవుట్ చేయండి. A ఇంటూ B కడతాం. A అంటే రాయాలి I 0 0 -I ఇంటూ B కూడా 0 -1 1 0. ఇప్పుడు AB కడుతున్నాను, ఈ రోతో ఈ కాలంని I ఇంటూ 0 0, తర్వాత ప్లస్ 0 ఇంటూ 1 0, తర్వాత ఈ రోతో ఈ కాలం అండి I ఇంటూ -1 -I ప్లస్ 0 ఇంటూ 0 0 అవుతుందండి. 0 ఇంటూ 0 0, ఇక్కడ -I వస్తుంది, -I ఇంటూ 1 0 ఇంటూ 0 0 ఇంటూ -1 0, తర్వాత -0. టోటల్గా మీకు ఇక్కడ వచ్చే మ్యాట్రిక్స్ ఏంటంటే 0 -I 0. ఈ మ్యాట్రిక్స్ ఎక్కడ ఉందన్న చూస్తే ఇక్కడ Cలా ఉంది కానీ Cకి మైనస్ లేదు, అంచేత మైనస్ కామన్ తీస్తే 0 I 0 అవుతుంది. ఇది చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఈ వాల్యూ అంతా ఇక్కడ Cకి ఉంది కాబట్టి ఇక్కడ -C అని చేస్తాను. అది -C అంటేనండి. AB కట్టాం, మైనస్ కామన్ తీస్తే C వస్తుందండి. నెక్స్ట్ BA కట్టాలండి. BA కడితే -C ఎలా అవుతుందో చూద్దాం. ఫస్ట్ BA కడదాం. B ఇంటూ A అనమాట. AB అన్న B అన్న ఒకటే అవ్వదండి. 0 -1 1 0 ఇంటూ I 0 0 -I అండి. ఫస్ట్ 0 ఇంటూ I 0, -1 ఇంటూ 0 -0, 0 ఇంటూ 0 0 అండి. ఇక్కడ -1 ఇంటూ +1 ప్లస్ -1 ఇంటూ -I అండి, ప్లస్ I అవుతుంది, ఇది +I అండి. తర్వాత 1 ఇంటూ I ప్లస్ 0, 1 ఇంటూ 0 0 -0. టోటల్గా మీరు చూస్తే ఇది 0 I 0 అని వచ్చింది. సేమ్ మనం చూస్తే ఇది C అండి. మనకి ఏమైందంటే BA ఈక్వల్ టు C అని వచ్చింది. మరి -BA ఈక్వల్ టు ఏమవుద్దండి, -C అవుతుంది. దేర్ఫోర్ ఫైనల్గా AB ఈక్వల్ టు -BA ఈక్వల్ టు -C అయింది. ఇది ప్రాబ్లం చేసేస్తారు, సెకండ్ ప్రాబ్లం. ఎందుకంటే ఏం లేదండి. మరలా 6th ప్రాబ్లం AB BA కట్టమన్నాడు, అది మీరు చేయొచ్చండి. AB BA కూడా 6th ప్రాబ్లం కూడా. 7th ప్రాబ్లం నేను చెప్తానన్నాను, 2 మార్క్స్కి ఇంపార్టెంట్. 7th ప్రాబ్లం చెప్తున్నానండి.
నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం ఏంటంటే అండి, సెవెంత్ వన్ వచ్చి ఏ ఈక్వల్ టు, ఇఫ్ ఏ ఈక్వల్ టు 2, 4 -1 kn అండ్ ఇక్కడ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఓ అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అండి. 2 మార్క్స్ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి ప్రాబ్లం 2 మార్క్స్కి. చాలామంది ఇది మిస్టేక్ కూడా చేస్తారు. ఎందుకు చేస్తున్నారు ఏడా అని చెప్తానండి, ఆన్సర్ కరెక్ట్గా ఎవరు రావాలన్నది. ఇక్కడ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఓ అని ఇచ్చాడు. ఫస్ట్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి సొల్యూషన్లో. ఏ స్క్వేర్ అంటే ఏంటండి, ఏ ఇంటూ ఏ. ఇక్కడ తెలిమిడి వాళ్ళు ఏ స్క్వేర్ అని ఇచ్చాడు, కే విలువ కొనుక్కోమన్నాడు అండి, అంతకంటే చేస్తుంది లేదు. కే అంటే ఇక్కడ ఉంది ఎలిమెంట్ అండి. ఏ ఇంటూ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ ఇంటూ ఏ అంటే 2, 4 -1 k ఇంటూ 2, 4 -1 k అండి. మల్టిప్లై చేసినప్పుడు 2 2s are 4 అండి. 2 × 2 4 ప్లస్ యాక్చువల్లీ ప్లస్ అండి. ఈ 4 × -1 మల్టిప్లై చేసినప్పుడు -4 అయింది. తర్వాత ఫస్ట్ రోతో సెకండ్ కాలం 2 × 4 8 ప్లస్ 4k అండి. 4 కేతో మల్టిప్లై చేస్తాం. సెకండ్ రోతో -1 × 2 -2 k ఇంటూ మైనస్ k అవుతుంది. తర్వాత -1 × 4 -4 ప్లస్ k స్క్వేర్. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఒకవేళ 0, ఇది 8 + 4kని మనం యాడ్ చేయలేం. ఇది k అనేటువంటి నంబరు వేరియబుల్ ఉంది, మనకి k అనేటువంటి కాన్స్టెంట్ ఉంది. ఇక్కడ 8 అండి, ఇక్కడ -2 - k ఉంది. -2 - k -4 + k స్క్వేర్ అండి. ఇవి యాడ్ చేయలేమండి. బై హైపోథిసిస్ నుంచి దత్తాంశం ప్రకారం ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఓ అని ఇచ్చాడండి. ఏ స్క్వేర్ అంటే మనకి ఇప్పుడు రాయాలండి. ఏ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 0, 8 + 4k -2 - k -4 + k స్క్వేర్ ఈక్వల్ టు ఓ అంటే 0 0 మ్యాట్రిక్స్ ఇలా రాయాలండి. 2/2 0 మ్యాట్రిక్స్. ఇక్కడ 0కి 0 ఈక్వల్ అయింది. నెక్స్ట్ టర్మ్ 8 + 4k = 0 అవుతుంది. కంపేరింగ్ చేస్తే నాకు k వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ 4k = -8, దట్ ఎంప్లాయిస్ k = -8/4 అండి. 8/4 అంటే -2, k వాల్యూ -2 వస్తుంది. ఇది ఆన్సర్ అండి, కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కంపేర్ చేసుకున్నా ఇక్కడ -2 - k = 0 అవుతుంది. ఇక్కడ -2 = k అవుతుంది. k వాల్యూ 2 -2 వస్తుందండి. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. కానీ దీన్ని కంపేర్ చేశారనుకోండి, -4 + k స్క్వేర్ అంటే 0 అండి. k స్క్వేర్ అంటే 4, k అంటే +or-2 అని రాస్తారు. అయితే ఇందులో k వాల్యూ +2 అవ్వదండి. -2 or 8 +2 ఇందులో వేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫికేషన్ అవ్వదండి. సో ఇలా రాసేవాళ్ళు k వాల్యూ +or-2 అని రాయకూడదు. k వాల్యూ -2 రాయాలండి ఇక్కడ. దట్ ఇంప్లస్ k = -2 అనేది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆన్సర్ మాత్రం k = -2. k = 2 అనేది మీకు ఈ వాల్యూని సాటిస్ఫై చేయదు. ఇప్పుడు k = 2 రాశారనుకోండి, ఇక్కడ 8 + 8 16 అవుతుంది. ఇక్కడ అవ్వదండి. ఏమా ఇక్కడ -4 వస్తుంది. ఇక్కడ రాస్తే సాటిస్ఫై అవ్వచ్చు, కానీ ఈ రెండు సాటిస్ఫై అవ్వట్లేదు. అంచేత k వాల్యూ +2 రాయకూడదు, k వాల్యూ -2 రాయాలి. అంచేత ఈ కేసు తీసుకోకండి, డైరెక్ట్గానే ఇక్కడ నుంచి రాయండి k వాల్యూ -2 అని. ఓకే అండి, శాంక్ ప్రాబ్లం చూస్తాం. ఇక్కడ రామన్ 2లో ఉన్నాయి. రామన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఏ ఈక్వల్ టు 3 0 0 0 3 0 0 0 3, then find
ఏ పవర్ 4 అన్నాడు. ఇటువంటి ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఏముంది ఏ పవర్ 4 ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీన్ని ఇంచుమించు 2-3 మెథడ్స్లో చేయొచ్చు. ఏ పవర్ 4 అనుకోండి, కొంతమంది ఏ స్క్వేర్ ఇంటూ కట్టి ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ముందు ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ స్క్వేర్తో ఫైండ్ అవుట్. ఇది డబల్ పని అవుతుంది మీకు. అంచేతన ఏ పవర్ 4 కట్టకుండా ఫస్ట్ మనం వేరేగా ఎలా చేద్దామన్నది చూడండి. నేను వేరే మెథడ్లో చెప్తాను. ఏ ఈక్వల్ టు 3003003గా రాసేది. ఏ ఈక్వల్ టు ఈ అన్నిటిలో కూడా 3 కామన్ వస్తుంది. 3 కామన్ తీస్తున్నాను. 3 అనే స్కేలర్ని తీస్తే 1 0 0 ఇది స్కేలర్ మ్యాట్రిక్స్ అండి. 0 1 0 0 0 1 ఇక్కడ అన్నిటిలోనూ 3 కామన్ తీసిన తర్వాత అంటే 0 × 3 0 అవుతుంది కాబట్టి అన్నిటిలోనూ 3 కామన్ వచ్చినట్టు అండి. ఏ ఇంటూ 3 ఇంటూ దీన్ని ఐ అంటామండి. ఐ అనే మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఐ. ఏ ఈక్వల్ టు 3i అయింది. మీకు ఏ పవర్ 4 కావాలి కాబట్టి బోత్ సైడ్స్ 3i హోల్ పవర్ 4 చేస్తున్నానండి. దట్ ఈక్వల్ టు ఏ పవర్ 4 ఈక్వల్ టు 3 అనేటువంటి స్కేలర్ ఉంది కాబట్టి 3 పవర్ 4 ఇంటూ ఐ పవర్ 4. దట్ ఈక్వల్ 3 పవర్ 4 అంటే 81 అండి. 81 ఇంటూ ఐ పవర్ 4 అంటే మరలా మీకు ఏమవుతుందంటే ఐకి ఎంత పవర్ రాసినా అయ్యానండి. దట్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, లేదా 81 ఇంటూ 1 0 0 మళ్ళీ ఇలా ఎక్స్పెండ్ చేసి మీరు మామూలుగా రాసుకున్నా పర్వాలేదండి. దట్ ఈక్వల్ టు 81 0 0 81 0 0 0 81. ఈ విధంగా ఈ మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ పవర్ 4ని ఇది ఈజీగా ఉంటే ఎలా చేసుకోండి, లేదా ఇది మీకు డయాగ్నల్ మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఇందులోనే ఒక ప్రాబ్లం వస్తుంది n వరకుని. దేనైనా సరే ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్ కాబట్టి ఏ పవర్ 4 ఇలా కట్టేయచ్చండి. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అయితే అదే వికర్ణ మాత్రిక అయితే 3 పవర్ 4 0 0 0 3 పవర్ 4 0 0 3 పవర్ 4 ఇవి అన్ని మాత్రమే చేయనట్లేదండి. వీటిని మాత్రమే చేస్తాం. 81 0 0 0 81 0 0 0 81. ఇది ఇలా కేవలం ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ అయినప్పుడు మాత్రమే చేయగలం. 2 మార్క్స్కి అయితే ఓకే అండి. 4 మార్క్స్కి అనుకోండి ఇలాగే చేయండి. 2 మార్క్స్కి అయితే అలా చేసేయచ్చు. ఏ పవర్ 4 అండి. ఇలా అన్నింటినీ రాయడం లేదండి. ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్ అండి. ఏ అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి రాయగలిగాం. అంతేగాని ఏ మ్యాట్రిక్స్ వచ్చినా ఇక్కడ ఇలా రాయడానికి లేదు. అంచేత గుర్తుపెట్టుకోండి. కానీ మనం ఇలా చేస్తే 2 మార్క్స్ కైనా 4 మార్క్స్ కైనా ఒక అవుతుంది కాబట్టి ఏ ఈక్వల్ టు 300 030 003 ఉంది. దీనిలో 3 కామన్ తీస్తాను. ఏ ఈక్వల్ టు 3i కింద చేస్తాను. ఏ పవర్ 4 బోత్ సైడ్స్ తీసుకున్నాను. 3 పవర్ 4 అంటే 81, ఐ పవర్ 4 అంటే ఐ 81 అంటే ఐ రాసి సరిపోద్ది. లేదా ఐని ఎక్స్పెండ్ చేసి 81తో మల్టిప్లై చేస్తాను. ఇది లేదంటే ఏ పవర్ 4ని మీరు ఐడియా రాకపోతే ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ కింద చేయాలి. ముందు ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఏ స్క్వేర్ని ఏ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం వచ్చి ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 1 3 5 2 6 -2 -1 -3 then find a cube అన్నది. దాని ఫైండ్ ఏ క్యూబ్ అండి. ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అంటే 1 1 3 5 2 6 -2 -1 -3 అని ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి ఇంతకుముందు రాసినట్టు ఇలా రాసేయకూడదండి. ఈ అన్నాటికి 1 క్యూబు 1 క్యూబు 3 క్యూబు 5 క్యూబు 2 క్యూబు 6 క్యూబు -2 వరల్డ్ క్యూబు -1 వరల్డ్ క్యూబు -3 వరల్డ్ క్యూబ్ అని ఇలా రాయకూడదు. ఇది రాంగ్ మెథడు. ఇలా చేస్తే తప్పు అవుద్ది. ఇంతకుముందు చేసామంటే అది డయాగ్నల్ మ్యాట్రిక్స్ కాబట్టి చేయగలిగాం. గుర్తుపెట్టుకోండి, ఇలా చేయకూడదు. ఏ క్యూబ్ అంటే ఫస్ట్ మీరు ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి ఏ స్క్వేర్ ఇంటూ ఏ కట్టాలి.
ఏ అంటే మన దగ్గర ఉంది, ఎడొచ్చిన ఏ స్క్వేర్ కావాలి అని చెప్పి నేను ఫస్ట్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అండి, మీకు తెలిసిన ప్రొసీజరే, కాకపోతే ఇక్కడ చేసి చూపిస్తున్నాను అంతే అండి. మల్టిప్లికేషన్ ఒకసారి ఎలా ఉంటుందని చేస్తాను. 1 1 3 5 2 6 -2 -1 -3 ఇంటూ మళ్ళీ 1 1 3 5 2 6 -2 -1 -3. మల్టిప్లికేషన్ మాత్రం జాగ్రత్త చేయాలి, నేను డైరెక్ట్ చేస్తాను. ఈ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం 1 × 1 1 + 1 × 5 5 + 3 × -2 దట్ ఈక్వల్ టు -6 అండి. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయింది. తర్వాత ఫస్ట్ రోతో సెకండ్ కాలం అండి. 1 × 1 1 + 1 × 2 2 + 3 × -1 -3 అవుతుంది. తర్వాత ఫస్ట్ రోతో థర్డ్ కాలం 3 + 6 -9 అండి. ఈ ఫస్ట్ రోతో 3 కాలమ్స్ అయినాయి. తర్వాత సెకండ్ రోతో అండి 5 × 1 5, తర్వాత 2 × 5 10, 6 × -2 -12, తర్వాత 5 × 1 5 + 2 × 2 4, తర్వాత 6 × 1 -6 అండి. నెక్స్ట్ అండి 5 × 3 15, తర్వాత 2 × 6 12, తర్వాత 6 × -3 -18 అండి. ఇక్కడికి నాకు సెకండ్ రోతో థర్డ్ కాలం కూడా అయింది. 15 12 -18. తర్వాత థర్డ్ రోతో ఫస్ట్ కాలం -2 -5 + 6, తర్వాత -2 -1 + 3 అండి, -6 -6 + 9. ఇందులో చిన్న మల్టిప్లికేషన్ పొరపాటును కూడా మిస్టేక్ చేశాను, నేనైనా మీరైనా ప్రాబ్లం రాంగ్ అయిపోయినట్టు, చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ -6 + 9 అండి. ఇది ఏ స్క్వేర్ ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేస్తే 1 + 5 6 6 - 6 0 వచ్చిందండి. ఇక్కడ 3 ఆటోమేటిక్గా అది 0 వచ్చింది, ఈ వాల్యూ కూడా 0 వస్తుంది. ఇక్కడ 15 -12, 15 - 12 అంటే 3 వస్తుందండి. ఇక్కడ 9 - 6 అంటే 3 అండి. ఇది ఇక్కడ 27 18 తీసేయండి, మీకు 17 19 వస్తుంది. అంటే 12 6 -6 పోతే 19 అండి. నెక్స్ట్ -7 + 6 అండి, -1. ఇక్కడ ఈ వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ -12 + 9 కాబట్టి -3 అండి. -7 + -1 వస్తుంది, ఇది 0 అవుతుంది. 12 9 పోతే -3. ఇక్కడ 15 పోతే -3 ఉంటుంది, -3 అక్కడ 19 అండి ప్లస్. ఇదండి ఏ స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలండి మనం. ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ సారీ ఏ అండి. ఏ స్క్వేర్ అంటే ఏముంది మనకి 0 0 0 3 3 19 -1 0 -13 ఇంటూ ఏ అండి. ఏ అంటే 1 1 3 5 2 6 -2 -1 -3. ఇక్కడ మీకు ఏ స్క్వేర్ రాశాను, ఒకసారి మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఎక్కడన్నా మిస్టేక్ వస్తే మాత్రం జాగ్రత్త చూసుకోవాలండి. కవర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ 0తో ఏ కాలంని మల్టిప్లై చేసినా 0 అవుద్దండి. ఆ 0తో చేస్తే ఇక్కడ రాస్తున్నాను ఏ క్యూబ్ వాల్యూ. ఇక్కడ ఈ విధంగా 0తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, ఈ ఫస్ట్ కాలం 0 అయిపోతుంది, సెకండ్ కాలం 0 అయిపోద్ది, థర్డ్ కాలం కూడా 0 అయిపోద్ది. కాబట్టి ఫస్ట్ రోలో మనం 0 0 0 అని రాస్తున్నాం.
ఇక్కడే రాస్తాను. ఇక్కడ ఒకసారి చూడండి, ఫస్ట్ ఆఫ్ 0 0 0 అండి, అంటే ఈ కాలం మల్టిప్లై చేస్తే 0 వచ్చింది. తర్వాత ఈ రో థర్డ్ 3 + 15 - 38. ఇక్కడికి అది ఆ రో అయింది అంటే ఇక్కడికి 18 అంటే -20 ఉంటుందండి. ఇక్కడ ఆ వాల్యూ వేస్తున్నాం -20. 15 3 15 18 అవుతుందండి, -20 అండి. తర్వాత 3 + 6 -19, ఇక్కడ -10 వస్తుందండి. తర్వాత 9 + 18 -57 అండి. 3 × 3 9, 3 × 6 18 -27 57. ఇక్కడ మీకు 27 తెస్తే -50 వస్తుందండి, -30 -1 0. తర్వాత ఇది 26, ఈ 26లోంచి -1 పోతే ఇక్కడ 25 వస్తుందండి. ఇక్కడ -1 + 0 + 13, ఇక్కడ 13లో 1 పోతే 12 + 12 వస్తుంది. -3 + 0 + 39 పోతే ఇక్కడ 36. ఒకసారి ఆన్సర్ చూద్దామండి. అంత ఓ మ్యాట్రిక్స్ రావాలి. ఓకే అండి, ఈ ఆన్సర్ ఓ రావాలి. ఇక్కడ తేడా ఇస్తాం సార్. చూస్తే ఇక్కడ -2, ఇక్కడ -2 వేయాలి. చూడండి మల్టిప్లికేషన్లో ఇక్కడ -2, ఇక్కడ -2 వేయాలి. +3 ఇక్కడ తేడా వచ్చింది మంది. తేడా మొత్తం తేడా వచ్చినట్టు అవుతుందండి. చేతన ఇక్కడ దీని వాల్యూ 0 కాదండి, -1. -1 అండి ఇది. +3 -12 -13. ఇక్కడ ఈ వాల్యూ ఎంత వస్తుందంటే అండి -12 అండి. నేను 13 వేసాను, ఇక్కడ పొరపాటు 3 అండి. ఇది -3 వేయాలి, అక్కడ 13 వేస్తాం. సార్ చూద్దాం ఈసారి. ఇక్కడ -12 అవుతుంది, +9 అంటే -3 వేయాలి, -13 వేస్తాం. మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ -1, ఇక్కడ -3 సరిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్లో నేనే తేడా వేసాను. ఇక్కడ ఎడిషన్ చేసినప్పుడు ఇక్కడ -2 వేయాలి, -1 వేస్తాం. ఇప్పుడు చూద్దామండి. మనకు ఓ మ్యాట్రిక్స్ రావాలండి ఇది ఫైనల్గా. -3 3 19 -1 -3 అండి. ఇప్పుడు ఏ అంటే A² అంటే 0 0 3 3 19 -1 -1 -3. ఏ అంటే 1 1 3 5 2 6 -2 -1 -3. ఓకే అండి, ఆన్సర్ ఓ రావాలని నాకు తెలుసు కాబట్టి మిస్టేక్ ఎక్కడ ఉందని చూసుకుంటున్నాను. అంచేతనే ఇది రాంగ్ వచ్చిందని చూడండి, అక్కడ మార్చుకోగలగాలి రాంగ్ వస్తేనే. దట్ ఈక్వల్ టు అండి 0తో మల్టిప్లై చేస్తాం కాబట్టి ఒకసారి చేసేద్దాం అండి. 0
అలాగే ఈ కాలం కూడా 0 వస్తుంది. ఈ రోలో మొత్తం ఈ జీరోలు వస్తాయండి. తర్వాత 3 1 3 ప్లస్ 15 ఇక్కడ -18 అండి. తర్వాత ఇది 3 ప్లస్ 6 3 6 19 మైనస్ ఇది -9 దగ్గర రాసిన దాంట్లో ఇక్కడ 15 ప్లస్ 12 అని ఇక్కడ +9 అండి. +9 కాబట్టి -9 అంటే ఇక్కడ ఇది కదమ్మా 3 + 6 -9 అండి. తర్వాత 9 + 18 -27 తర్వాత -1 -5 + 6 అండి. -1 -2 + 3 ఇక్కడ -3 -6 + 9 టోటల్గా 0 0 0 0 0 0 0 0 0 ఇలాగ ఓ అని వస్తుందండి. ఏ క్యూబ్ కడితేనే ఇది ఆన్సర్ ఓ అని తెలుసు. ఎక్కడ మిస్టేక్ చేసుకున్నది నా జాగ్రత్త చూసుకోవాలండి. నేను ఇక్కడ మల్టిప్లికేషన్లో మల్టిప్లై చేసినప్పుడు -2 ఇక్కడ -1 వేస్తాం. అలాగే ఇక్కడ 20 సరిపోయిందండి. అది ఇక్కడ -3 వేస్తామా -3 అయిపోయి 13 వేస్తాం అని చేత ఇందాక రాంగ్ వచ్చిందండి. జాగ్రత్త చూసుకోండి అక్కడ సవరించి. ఇదండి ప్రాబ్లం. ఏ స్క్వేర్ కడితే మీకు వాల్యూ 0 0 0 3 3 9 -1 -1 -3 వస్తుంది. ఏ స్క్వేర్ని ఏతో మల్టిప్లై చేస్తామంటే అన్ని జీరోలు అవుతున్నాయి. థర్డ్ ప్రాబ్లం చూద్దామండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఇంపార్టెంట్ అనేది ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 -2 1 0 1 -1 3 -1 1 then find a cube minus 3 into a square minus a minus 3i అని ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వేర్ i is యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 అని ఇచ్చాడు. వేర్ i is యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 తెలివిడి అయితే ఏదైతే a cube minus 3a square minus a minus 3i ఏమ్మా నువ్వు కొనుగొనండి. i అనేది 3/3 యూనిట్ మాత్రికని ఇస్తాడు. అయితే ఇది జాగ్రత్త చేయాలండి. దాని ఫైండ్ ఫస్ట్ ఏ క్యూబ్ కట్టాలో చూడండి. ఇందాకలాగా ఇక్కడ ఏ స్క్వేర్ అవసరం అవుతుంది, ఏ అవసరం అవుతుంది, ఏ క్యూబ్ ఉండాలి. కాబట్టి ఫస్ట్ అండి సొల్యూషన్లో ఏ తీసుకుందాం. ఏంటి ఇదిగో ఇదేనండి మీకు అని చేతన ప్రాబ్లం ఇంపార్టెంట్ అండి. గివెన్ ఏ అంటే ఇది ఫస్ట్ ఏ స్క్వేర్ కడుతున్నానండి. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అండి. 1 -2 1 0 1 -1 3 -1 1 ఇంటూ 1 -2 1 0 1 -1 3 -1 1 ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ కడతాం కాబట్టి ఏ ఇంటూ ఏ అని రాశాను. మల్టిప్లికేషన్ కొంచెం జాగ్రత్త చేయండి. 1 into 1 -2 into 0 -0 plus 1 into 3 plus 3 అని ఫస్ట్ అయితే ఫస్ట్ కాలం అయింది. 1 into -2 plus -2 -1 అండి. తర్వాత 1 into 1 మైనస్ into మైనస్ +2 +1 అండి. 0 into 1 0 తర్వాత +0 అండి. ఇక్కడ -3
తర్వాత 0 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 అండి. తర్వాత 0 ఇంటూ 1 0 మైనస్ 1 మైనస్ 1. 3 ఇంటూ 1 3, ఇక్కడ మైనస్ 0 ప్లస్ 3 అండి. మైనస్ 6, ఇక్కడ మైనస్ 1, ఇక్కడ మైనస్ 1 అండి. తర్వాత 3 ప్లస్ 1 ప్లస్ 1 అండి. దట్ ఈక్వల్ టు 1 ప్లస్ 3 4, మైనస్ 5, ఇక్కడ 4 మైనస్ 3, ఇది 2 మైనస్ 2, 6 మైనస్ 8, ఇక్కడ 4 5 అండి. చూడండి మళ్ళీ మిస్టేక్ అయిపోయింది. 3 ప్లస్ 1 ప్లస్ 1 5 అవుతుందండి. ఇది మీకు ఏ స్క్వేర్ వాల్యూ. ఏ స్క్వేర్ వాల్యూ వచ్చి మీకు 4 మైనస్ 5 4 మైనస్ 3 2 మైనస్ 2 అండి. 6 మైనస్ 8 5. ఇది మీకు ఏ స్క్వేర్ వాల్యూ. ఏ స్క్వేర్ వాల్యూ మనం రాసుకుంటుకుందామండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఏమొచ్చిందో ఒకసారి రాసుకోండి. 4 మైనస్ 5 4 మైనస్ 3 2 మైనస్ 2 6 మైనస్ 8 5 అండి. ఇది ఏ స్క్వేర్ వాల్యూ. తర్వాత ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ అండి. ఏ స్క్వేర్ అంటే ఇప్పుడు 4 మైనస్ 5 4 మైనస్ 3 2 మైనస్ 2 6 మైనస్ 8 5 అండి. ఇప్పుడు మనం మల్టిప్లై చేద్దామండి. ఇక్కడ ఏ రాసాం, ఇది ఏ స్క్వేర్, ఇది ఏ అండి. 4 ఇంటూ 1 4 మైనస్ 5 ఇంటూ 0 మైనస్ 0 ప్లస్ 4 ఇంటూ 3 12 అండి. తర్వాత 4 ఇంటూ మైనస్ 2 మైనస్ 8 మైనస్ 5 మైనస్ 4 అండి. 4 ఇంటూ 1 4 ప్లస్ 5 ప్లస్ 4 అండి. ఇక్కడ మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3 ప్లస్ 2 ఇంటూ 0 0 మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 6 అండి. ప్లస్ 6 ప్లస్ 2 ప్లస్ 2 అండి. తర్వాత మైనస్ 3 మైనస్ 2 మైనస్ 2 అండి. సెకండ్ రోతో 3 కాలమ్స్ కంప్లీట్ అయినాయి. థర్డ్ రోతో 6 మైనస్ 0 ప్లస్ 15 మైనస్ 6. తర్వాత 6 ఇంటూ మైనస్ 12 మైనస్ 8 ప్లస్ మైనస్ 5 6 ప్లస్ 8 ప్లస్ 5 అండి. దట్ ఈక్వల్ టు 16 మైనస్ 17 ప్లస్ 8 ప్లస్ 5 13 మైనస్ 9 10 మైనస్ 7 6 ప్లస్ 15 21 మైనస్ 35 మైనస్ 25 సారీ 25 మైనస్ 25 19 అండి. ఇది ఏ క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన దాంట్లో ఏ క్యూబ్ అంటే ఇదండి. మనం ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చాడో క్వశ్చన్లో ఆ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దామండి. సింప్లిఫై చేయవలసిన పార్ట్ ఇదండి. మనం అంటే ఏ క్యూబ్ నా ఇచ్చిన వాల్యూ ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ క్యూబ్ అంటే ఎంత వచ్చింది చూడండి మనకి 16 మైనస్ 17 13
-9, 10, -7, 21, -25, 19, -3 into a square అండి. a square అంటే 4, -5, 4, -3, 2, -2, 6, -8, 5 అండి. మైనస్ ఏ అండి. ఏ అంటే రాయాలి మనకి ఇచ్చిన లెక్కలో 1, -2, 1, 0, 1, -1, 3, -1, 1. అలాగే ఇక మనకి రెండోది 3a -3i అని ఇచ్చాడు. i అంటే మీరు 3/3 మ్యాట్రిక్స్ రాసుకోవాలి. 1 0 0 0 1 0 0 0 1 అని. ఇక్కడ దట్ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ 16 మామూలుగా రాసేస్తున్నాను. -17, 13, -9, 10, -7, 21, -25, 19. ఇక్కడ ప్లస్ -3తో మల్టిప్లై చేసేయండి. 12 + 15 -12 9. ఇక్కడ -12 అండి. -4 ఇక్కడ ప్లస్ -3తో మల్టిప్లై చేస్తున్నాను. -12 + 15 -12 + 9 -6 + 6 అండి. ఇక్కడ -18 + 24 -15. అంటే ఎక్కడైతే మైనస్ ఉందో మైనస్తో కూడా మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మైనస్ లైన్ కూడా మైనస్ పెట్టానండి. 12, 15, -12 + 9 -6 + 6 -18 + 24 -15. ఇక్కడ మైనస్ని ప్లస్ చేస్తూ 1 2 -1 0 -1 1 -3 1 -1 + 3 0 0 0 3 0 0 0 3 అండి. దట్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి -3 -3 -3. దట్ ఈక్వల్ టు ఇక్కడ 16 ఉంది. ఇక్కడ -12 యాడ్ చేస్తున్నాం అండి. +1 -3 అండి. ఇక్కడ ఇది -1 అవుతుందండి. మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కదా. -1 ఇంచది కూడా -1. తర్వాత -17 + 15 + 2 + 0. తర్వాత 13 -12 -1 + 0 -9 + 9 అండి +0 + 0. తర్వాత 10 -6 -1 -3 అండి. -7 ఇక్కడ ప్లస్ -7 + 6 +1 + 0 అండి. 21 -18 -3 + 0 -25 + 24 +1 + 0 అండి. ఇక్కడ 19 -15 -1 -3. టోటల్ ఈ వాల్యూ 0 0 0 0 0 0 0 0 0 వస్తుందండి. వస్తుంది. ఈ వాల్యూ అవుతుందన్నమాట. మీకు రావాలి కాబట్టి ఎక్కడన్నా జీరోలు రాకపోతే ఎక్కడన్నా మిస్టేక్స్ చేసామో చూసుకొని వాటిని మీరు వెరిఫై చేసుకుని కింద తీసుకురండి. ఈ మల్టిప్లికేషన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. మీరు చేసినా నేను చేసినా ఎక్కడన్నా చిన్న వాల్యూ తేడా వస్తే మొత్తం పోద్దండి. ఆన్సర్ నాకు అని తెలుసు కాబట్టి ఎక్కడన్నా తేడా వస్తే మార్చుకుని చేస్తున్నాను. మీరు ఆన్సర్ వస్తుందని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా చేయండి.